ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రైతన్నలకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని వికారాబాద్ జిల్లా తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు. నేడు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ వైద్యులు, బీబీజీ ఫౌండేషన్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్, కల్వ సుజాత, కర్ణం పురుషోత్తం, హబీబ్ లాలా, ప్రభాకర్ గౌడ్, వెంకన్న గౌడ్ తదితర నాయకులతో కలిసి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, తుక్కుగూడలో జరిగిన రైతు డిక్లరేషన్ సభలో పార్టీ అధినాయకత్వం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ ప్రకటన చేసిన మేరకే నేడు రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. అంతేగాక త్వరలో 6 గ్యారంటీ స్కీముల్లో భాగంగా నిరుద్యోగులకు డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు సైతం సీఎం రేవంత్ రెడ్డి కల్పించనున్నారని తెలిపారు. ఇక గత 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రైతన్నలకు రుణమాఫీ చేస్తామని ప్రకటించినా అది మాటల వరకే పరిమితమైందని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని అన్నారు. అయినా సరే నేను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మా తెలంగాణ బిడ్డలకు మాట ఇచ్చిన అయినా తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ బాగుపడలేదు. ఒక 6 డిక్లరేషన్లుగా నా మాటగా ఇస్తుందని చెప్పి సెప్టెంబర్ 17 తారీఖు నాడు తుక్కుగూడలో చెప్పడం జరిగింది. ఆ రోజు 2 లక్షల రుణమాఫీగా రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి, మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి, నేను ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఈరోజు ఈ రుణమాఫీ ఇస్తా ఉన్నాం. ఇది ఒకటే కాదు సోదరులారా, ఆ రోజు చెప్పడం జరిగింది. మా మహిళా సోదరులకు అందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పినాం. ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన 48 గంటల లోపలనే యావత్ తెలంగాణ అంతా కూడా మా మహిళా సోదరులకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ఈరోజు 7 నెలల కాలంలో దాదాపు 62 కోట్ల మంది మా మహిళా సోదరులు ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది. అంతేకాకుండా గవర్నమెంట్ నుంచి ఈరోజు ఆర్టీసీకి కట్టడము దాదాపు 122 కోట్ల రూపాయలు ఈరోజు గవర్నమెంట్ నుంచి ఈరోజు ఆర్టీసీకి కట్టడం జరుగుతూ ఉన్నది మహిళా సోదరులు ఉచితంగా తిరిగినందుకు. అదేగా సోదరులారా, మీకు అందరు కూడా మా సోదరులకు ఆ రోజు తెలంగాణలో చెప్పినాం, ప్రతి ఒక్కరికి ఉచితంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పి దాదాపు ఈరోజు 45 లక్షల కుటుంబాలు ఈరోజు దాంట్లో ఉచితంగా విద్యుత్తును 200 యూనిట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో దాదాపు 652 కోట్ల వరకు ఈరోజు గవర్నమెంట్ నుంచి ఉచితంగా విద్యుత్ కోసము మన గవర్నమెంట్ విద్యుత్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేగా సోదరులారా, మనకు అందరం చెప్పినాం, మా మహిళా సోదరులకు అందరూ కూడా 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం. దాదాపు 62 లక్షల కుటుంబాలకు ఈరోజు 500లకు వాళ్ళకు కూడా ఆ మిగతా అమౌంట్ కూడా ఈరోజు తెలంగాణ గవర్నమెంటే కట్టడం జరిగింది. అదే కాకుండా మనం ఈరోజు రుణమాఫీ ఆ రోజు చెప్పినాం. అదే రేవంత్ అన్న గారు తాండూరు నియోజకవర్గానికి పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా వచ్చి చెప్పడం జరిగింది. మీకు ఆ రోజు అనంత పద్మనాభి సాక్షిగా నేను చెప్తా ఉన్నాను, ఆగస్టు 15 తారీఖు లోపల నేను ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పిండు. దానికి కొంతమంది దద్దమ్మలు ఈ తెలంగాణ ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు ఆ రోజుకు అదే ఈ రోజు టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కుటుంబము హరీష్ రావు గారు ఏం చెప్పిందంటే, నీవు రుణమాఫీ చెయ్యలేవు, చేతనైతే చెయ్యి, చేస్తే నేను రాజీనామా చేస్తాను చెప్పిండు. దయచేసి మీ ద్వారా నేను హరీష్ రావు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు రాజీనామాకు తయారుండండి. ఆగస్టు 15 తారీఖు వరకు మేము మొత్తం కూడా ఈ రోజు 1 లక్ష రూపాయల వరకు చేస్తా ఉన్నాం. రేపు 30 తారీఖు నాడు 1,50,000 వరకు రుణమాఫీ చేస్తా ఉన్నాం. ఆగస్టు 15 తారీఖు నాడు 15 తారీఖు లోపల 2 లక్షలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేసి తీర్థం. నేను ఆ రోజు కూడా ఇదే తాండూరులో చెప్పినాం, ఇక్కడనే చెప్పినాం, మేము రుణమాఫీ చేయకుంటే నా ఎమ్మెల్యే పదవి కూడా నేను రాజీనామా చేస్తాను చెప్పినది.